హాయ్ అండి, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పచ్చి శనగలతోటి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ శనగల కర్రీ రైస్, చపాతీ, అలాగే రోటీ, పూరి, బగారా రైస్లలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే టైం లేనప్పుడు చాలా ఈజీగా కుక్కర్లో చేసుకునే విధంగా చూపించబోతున్నాను. ముందుగా నేను ఇక్కడ పచ్చి శనగల్ని ఇలా ఒలిచి వాష్ చేసుకుని పెట్టుకున్నాను. మీరు కావాలంటే ఈ పచ్చి శనగల ప్లేస్లో ఎండు శనగలను కూడా నానబెట్టుకొని చేసుకోవచ్చు. ముందుగా మిక్సీ జార్లోకి పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకుంటున్నాను. అలాగే ఇందులోకి 1/2 ఇంచు అల్లం ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 7-8 వెల్లుల్లి రెబ్బలు, 2 మీడియం సైజు టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ జీరా వేసుకుందాము. అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకుందాం. తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ మంచిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ని వేసేసుకుందాం. ఇలా వేసుకొని 1 నిమిషం పాటు ఈ మసాలా పేస్ట్ని మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాము. అలాగే 1 టీ స్పూన్ కారం వేసుకుందాం. కారము మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాం. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని వీటన్నిటిని ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు మసాలా మొత్తం వేగిన తర్వాత ఇందులోకి పచ్చిశనగల్ని వేసేసుకుందాం. ఈ పచ్చిశనగలు కూడా వేసిన తర్వాత మరొక నిమిషం పాటు కలుపుకొని ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. ఒకసారి ఇలా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వేపించుకుందాము. ఆల్రెడీ శనగలు పచ్చివే కాబట్టి 2 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు 2 విజిల్స్ ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ని ప్రెషర్ పోయేంత వరకు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, గ్రేవీ అనేది మూత తీయంగానే కాస్త పల్చగా అనిపిస్తుంది, కానీ కాస్త చల్లారిన తర్వాత గ్రేవీ అనేది చిక్కబడిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంటే గ్రేవీ అనేది దగ్గర పడిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా పచ్చిశనగల కర్రీ రెడీ అయిపోయింది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.